గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికి వందనాలు. ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో, దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదేవిధంగా మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ, ప్రభువా నాయన, ప్రభువా మరి ఆరాధనలో కానీ, ప్రభువా వాక్యంలో కానీ, ప్రభువా నేను ధ్యానించుకునే శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని, ప్రభువా ఆ జ్ఞానాన్ని మాకు దయచేయమని, పరిశుద్ధ ఆత్మదేవ నీ నడిపింపులో మమ్మల్ని ప్రభువా నడిపించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అందరు తలలు వంచండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల ప్రభువా నాయన, ప్రభువా మరి పరిశుద్ధాత్మ దేవ తండ్రి, వాక్యంలోకి ప్రభువా మరి నాయన నడిపించు తండ్రి. నాయన నీ ప్రభువా ఈరోజు ఏం మాట్లాడుతున్నావో ప్రభువా నాయన ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాలో ఉండి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మరి ఈరోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు మరి ప్రభు అయిన పరిశుద్ధాత్మ ద్వారా మరి కీర్తన గ్రంథం చదివినప్పుడు 121వ కీర్తనలో మరి చెప్పబడింది మరి ధ్యానించుకుందాం. మరి బయటకు వెళ్ళేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే యెహోవా దేవుడు, తండ్రి అనేది యెహోవా దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటాడు, మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడా లేదా అనేది మరి 121వ కీర్తనలో మనం చూసుకుంటే, మనం అది ధ్యానించుకుంటే మరి తెలుస్తూ ఉంటుంది. 121వ కీర్తన చదవబోతున్నాం. దయతో అందరూ 121వ కీర్తన 121వ కీర్తన దావీదు శిష్యుడు రాసిన 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. దేవా మరి మొదటి వచనంలో అంటుడు, కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను దేవా, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది అని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. దావీదు దేవునికి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు కొండలలో మరి దాగున్నాడు కదా, మరి సౌలు చంపదానికి వచ్చినప్పుడు కొండలలో మరి గుట్టలలో ఉన్నప్పుడు మరి ఆ టైంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా మరి నన్ను
నీ కొండల వైపు చూస్తున్నా నన్ను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని దావీదు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు 2వ వచనాన్ని చూస్తే యెహోవా వలనే నాకు సహాయము కలుగును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశాన్ని సృజించినవాడు, ఆయన భూమి ఆకాశాన్ని సృజించినవాడు. మీకు తెలిసిందే, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడేను, దేవుడి యందు వాక్యమై ఉండును, దేవుడు వాక్యమై ఉండును, సమస్తము ఆయన వలనే కలుగును. అంటే సర్వ సృష్టిని సృజించిన దేవా, నీవు నన్ను కాపాడగలవు యెహోవా దేవా, తండ్రి దేవా. యెహోవా దేవుడికి అడుగుతూ ఉన్నాడు, సహాయం చేయగలిగిన దేవుడి నువ్వే, సమస్తము సృష్టించిన దేవుడి నువ్వే, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడే నువ్వే, నువ్వు నన్ను కాపాడగలవు అని యెహోవా దేవుని, తండ్రి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవా నన్ను కాపాడు అని దావీదు మొరపెడతా ఉన్నాడు. మరి అదేవిధంగా చూస్తే ఆయన నీ పాదములను త్రొట్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. నీ పాదాలు అంటే నువ్వు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నీ కాళ్ళు జారిపోకుండా, నువ్వు పడిపోకుండా నీ దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీ కాలికి దెబ్బ తలగకుండా మరి నిన్ను పట్టుకొని తన చేయితో పట్టుకొని నడిపిస్తూ ఉంటాడట. త్రొట్టనియడు అంటే నీ కాలికి దెబ్బ తలగనియకుండా, మరి అది స్లిప్ కాకుండా ప్రభువు నిన్ను, తండ్రి అయిన దేవుడు నిన్ను జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు అని ఉన్నది. మరి ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇజ్రాయేలుని కాపాడినవాడు నిద్రపోడు, కునుకడు అన్నప్పుడు మనల్ని కాపాడే దేవుడు మనల్ని కూడా కాపాడతాడు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలుకి మాత్రమే కాదు, సర్వ శరీరులకు దేవుడు, ఆల్రెడీ ఇందులో రాసే ఉంది, సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. కాబట్టి మన దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడు. కాబట్టి మానవ సృష్టిని, సర్వ సృష్టిలో ఎవడైతే మానవుడైతే ఉంటాడో, మానవుడు, జంతువులు, ప్రతి ఒక్కదానికి ఆయనే సర్వ సృష్టికర్త. కాబట్టి ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఎందుకంటే మొదటిగా వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాము, యాకోబు, ఇసాకుతో అది నిబంధన జరిగింది. కాబట్టి వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఆ ప్రజల్ని ఫస్ట్ ఎన్నుకున్నాడు. అందరూ తన బిడ్డలే. అదేవిధంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయెల్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడలేడా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిద్రపోతాడా, కొంతాడు, నిద్రపోతాడా అని అంటున్నాడు. యెహోవా నిన్ను కాపాడువాడు, యెహోవా నిన్ను కాపాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్తా ఉన్నాడు. బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థించుకున్నప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. మన దేవుడు ఎప్పుడు మన కొరకు చూస్తూ ఉంటాడు. మనం వెళ్ళిన చోట్లో, ప్రతి ఒక్క చోట్లో మనతోనే ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. మరి అదేవిధంగా చూస్తే నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా నుండును, నీ కుడి పక్కన నీకు యెహోవా అంటే మన కుడి పక్కన మన దేవుడు నీడగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడట. మరి అదేవిధంగా చూస్తే పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు. పగలు ఎండ దెబ్బ, సూర్యరశ్మి కూడా మనకు తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడట. మరి ఎలాంటి రోగాలు రాకుండా, నొప్పులు రాకుండా. మరి పాత నిబంధనలో నిర్గమకాండంలో చూసుకుంటే దేవుడు మోసే వాళ్ళకు అగ్ని స్తంభం వలె వాళ్ళకు సహాయం చేశాడు. మళ్ళీ అదేవిధంగా మేఘ స్తంభం వలె వాళ్ళకు ఎండగొట్టే టైంలో కూడా మేఘ స్తంభం వలె వాళ్ళకి చల్లగా ఇచ్చాడు. అంటే అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనము దేవుడికి మహిమ ఘనత చెందించాలి. హల్లెలూయా. అదేవిధంగా మరి రాత్రి వేళ వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. వెన్నెల దెబ్బ అంటే చలి గాలి, చల్లటి గాలి వచ్చి మనకు రోగాలు రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా చూస్తే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయం, ఎక్కడి నుంచి నీకు ఏ అపాయం వచ్చినా దేవుడు రాకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు. అంటే ఎప్పుడు నిన్ను దేవుడు సురక్షితంగా, నిన్ను సేఫ్టీగా చూస్తున్నాడు. అంటే దేవుడు లేడు అనుకునే వారికి ఇది కరెక్ట్ అయిన సమాధానం. ఈ అధ్యాయం మనం చూసుకుంటే దేవుడు నీతోనే ఉంటున్నాడు, నీడ లెక్కుంటున్నాడు. నీకు ఎండ దెబ్బ తగలనిస్తలేడు. వెన్న దెబ్బల అంటే
చల్లని గాలి కానీ వేడి కానీ తగలకుండా ఇలాంటి రోగాలు రాకుండా దేవుడు నిన్ను సజీవంగా ఉంచుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా చూసుకుంటే ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. నువ్వు ఎప్పుడైతే పనికి అని వెళ్తావో, ప్రార్థించుకుంటావో, నీ రాకపోకలు నువ్వు ఎక్కడికైనా, నువ్వు జాబుకి వెళ్ళినా, నువ్వు పనికి వెళ్ళినా, నువ్వు సువార్తకు వెళ్ళినా, నువ్వు చర్చికి వెళ్ళినా, నీ సొంత పనులకు వెళ్ళినా, నువ్వు దేవుని ప్రార్థించుకొని వెళ్తే దేవుడు నిన్నెప్పుడు తన కళ్ళతో కాచుకొని ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఏ అపాయం వచ్చినా దేవుడు నిన్ను వదలడు. నిన్ను నిరంతరము కాపాడే దేవుడు యెహోవా దేవుడు. తండ్రి అయిన దేవుడు మనకు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతుంది ఏంటంటే, మీరు భయపడకండి, నేనున్నాను. దేవుడు అంటుండు, మీరు భయపడకండి, నేనున్నాను, నేను మిమ్మల్ని కాపాడువాడిని నేనే అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రభు అయిన యెహోవా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నేను కూడా ఉన్నాను, తండ్రి అయిన దేవుని నేనున్నాను, నేను కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను, నన్ను ధ్యానించుకోండి, నన్ను ప్రార్థించండి, భయభక్తులతో ఉండండి అని మరి యెహోవా దేవుడు మరి అప్పట్లో మరి దావీదుతో మాట్లాడిన కీర్తనలో మనకు చెప్తా ఉన్నాడు. రాకపోకలందు యాక్సిడెంట్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాడు అని చెప్తా ఉన్నాడు. మరి దేవుడు మనకు ఇన్ని మేలులు జరుపుతున్నాడు కాబట్టి మనము ప్రార్థించుకొని ఇక ముగించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, కృపగల తండ్రి నాయన ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డకు ఏ అపాయం రాకుండా ప్రభువా కాపాడుతా అన్నావు ప్రభువా. మరి అదేవిధంగా జీవితంలో ప్రభువా అప్పులు కానీ ప్రభువా ఇలాంటి సమస్యలు కానీ రోగాలు కానీ మరి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభువా, మరి ఎవరికైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందో, మరి డబ్బులు లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నాయన, మరి జాబ్ లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నాయన ప్రభువా, వ్యాపారం ప్రకారంగా మరి వ్యాపారం చేసుకోలేకపోతున్నారో నాయన, వ్యాపారంలో సహాయం చేయతండ్రి, మరి ఉద్యోగంలో సహాయం చేయతండ్రి, మరి చదువులో సహాయం చేయతండ్రి ప్రభువా, వాళ్ళ కుటుంబాల్లో సహాయం చేయతండ్రి, వాళ్ళకి అనారోగ్యంలో సహాయం చేసి స్వస్థత కలిగించి ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ నీకు సాక్షిగా ఉండాలి ప్రభువా, నీకు మహిమగా ఉండాలి ప్రభువా. ఈ బిడ్డలందరూ ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి, స్వస్థపరచండి, ప్రతి ఒక్క ఇబ్బందిని యేసు నామంలో తీసివేయండి ప్రభువా. ప్రతి ఒక్క ఇబ్బందుల్ని ఆకంఠాన్ని ప్రభువా, మరి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రభువా యేసు నామంలో వెళ్ళిపోవాలి కానీ ప్రభువా, మరి వాళ్ళందరూ ఇబ్బందుల నుంచి బయటపడాలి ప్రభువా. ప్రతి ఒక్క ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారి ప్రభువా, ప్రతి ఒక్క మనసుని మార్చేటట్టు సహాయం చేయతండి. మరి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, మరి చూస్తున్నారో, ప్రతి ఒక్క ఇబ్బందులన్నీ యేసు నామంలో అన్నీ వదిలిపోను గాక ప్రభువా. అందరూ ప్రభువా, జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి, మరి అనారోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, మరి స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి ప్రభువా. వ్యాపారం లేని వారికి వ్యాపారాన్ని దయచేయండి ప్రభువా. చదువు లేని వారికి చదువుని దయచేయండి ప్రభువా. మరి ఎవరైతే అప్పులు కట్టుకోలేని వారు ఉన్నారో అప్పులు కట్టుకుంటే సహాయం చేయండి తండ్రి. ఎవరైతే మరి ఇంకా బాధపడుతున్నారో ప్రభువా, మరి వాళ్ళందరికీ సహాయం చేయమని, ఎక్కడి నుంచైనా మరి సమస్య మరి ఎక్కడి నుంచైనా మాకు సహాయం దొరుకుతుందని ఆలోచిస్తున్నారు, వాళ్ళందరికీ సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మీ అందరికీ వందనాలు. ఆమేన్.